ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నాకు ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం ఏమని మాట్లాడుకున్నాం? ఆ ప్లేస్లోకి 3 శక్తులు కలిసిన ప్లేస్ అని నేను చెప్పాను. దేవుని యొక్క ఆత్మ భూమి మీదకి కాదు కానీ మనుషులలోకి, వ్యక్తులలోకి దిగి వచ్చిందని మాట్లాడుకున్నాం. శక్తులు అంటే దేవుని యొక్క శక్తి కానీ దయ్యపు శక్తి కాదని కూడా ఇంతవరకు నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళదాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు మొట్టమొదటిగా తన యొక్క స్వరాన్ని విప్పి మాట్లాడిన తండ్రి స్వరం విప్పి అక్కడ మాట్లాడిన ప్లేసు, ఆ యొక్క భక్తుల మీదకి దేవునికి ఆత్మ వచ్చిన ప్లేసు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దిగిన ప్లేసు. నేనేం చెప్పాను? పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క ఆత్మ మనుషులలోకి దిగింది తప్ప భూమి మీదకి దిగలేదని చెప్పాను. ఈ భక్తులు, మనం బైబిల్ చదివినప్పుడు ఈ భక్తులు కొన్ని నమూనాలు మనకు వదిలేశారు. అంటే మేము ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆత్మను సంపాదించుకున్నాం, మేము దేవుని ఆత్మ ద్వారా అద్భుతాలు చేసాం, మేము దేవుని ఆత్మ ద్వారా కార్యాలు చేసాం. వాళ్ళు దేవుని ఆత్మ దేవుని ఆత్మ దేవుని ఆత్మనే చెప్పుకున్నారు. మా గొప్ప అని చెప్పుకోలేదు. నేను చెప్పాను కదా, యేసుప్రభు వారు కూడా ఏమన్నారు? నా తండ్రి ఆత్మ నాలో ఉండి చేయుచున్నానే తప్ప నా అంతటా నేను ఏమీ చేయట్లేదు, నాలో ఉన్న తండ్రిని చూడండి అని అన్నారే తప్ప వేరొకటి అనలేదని కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఆయన గొప్ప ఘనత చెప్పుకోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే చాలా చాలా విలువగా ఉండి చూడబడినదో ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ఎంత విలువగా భక్తులు సంపాదించుకొని ఎంతో ప్రార్థన ద్వారా, ఎంతో విశ్వాసము ద్వారా, ఎంతో భక్తి ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడి దేవుని ఆత్మ వాళ్ళలోకి పంపించి అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యాలు, అనేకమైన స్వస్థతలు, అనేకమైన మహిమ కార్యాలు, అనేకమైన దయ్య పిశాచముల మీద వరాలు, ఒక వారం ఏంటి, అనేకమైన వరాలు కలిగి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. వీళ్ళు కూడా దేవునికి లోబడి ఉన్నారు, వీళ్ళు కూడా దేవుని మీద భయభక్తులు కలిగి ఉండబట్టి దేవుడు వాళ్ళ మీద ఆసన్నుడై దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళు చూడగలిగి ఉన్నారు. దేవుడు యొక్క అద్భుతాలు వాళ్ళు చేశారు. ఎవరి ద్వారా? దేవుని యొక్క ఆత్మని పొందుకొని ఆత్మ ద్వారా. కానీ ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఎవరు పడితే వాళ్ళే, ఎక్కడ పడితే అక్కడే. అసలు దేవుడు ఎంత లోకువైపోయాడంటే, ఎంత చులకనైపోయాడంటే, దేవుడు వచ్చి మన ముందు నుంచున్నా, నువ్వా యేసుప్రభు అంటే నువ్వేనా, ఆత్మ అంటే నువ్వేనా, తండ్రి అంటే అన్నట్టుగా లోకువైపోయాడు. పదే పదే ఒకళ్ళ ఇంటికి వెళ్తే చాలా లోకుగా చూస్తారు తెలుసా. పదే చెప్పిన మాటలే చెప్తే చాలా అసహ్యంగా చూస్తారు తెలుసా. పదే ఒకరికి విసుగ్గా ఉన్నామంటే పురుగు కన్నా హీనంగా చూస్తారు మనల్ని. వాళ్ళ మీద విలువ గౌరవం ఉండదు. దేవుడు అసలు, యేసుప్రభు అసలు ఇప్పుడు ఎక్కడ దేవుని ఆత్మకి, పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే ఇప్పుడే కాదంట, రాబో యుగమందు కూడా పాప క్షమాపణ ఉండదన్నారు. ఎందుకన్నాడో తెలుసా? నా ఆత్మ చాలా విలువైంది కాబట్టి దాన్ని అస్సలు ఉచ్చరించకూడదు సుమా, గోపపడేయాలని పగిలిపోద్ది అన్నారు. కానీ వీళ్ళు ఏమన్నారంటే, ఎవరో భక్తుల కాదు, ఎవరో సంఘాల్లో చిచ్చు పెట్టడానికి కొంతమంది బయలుదేరుతున్నారు. ఇంతకు విషయం తెలుసా? సంఘ కాపర్లు అంటలేదు ఆ మాట. సంఘ కాపర్లు భయపడుతున్నారు దేవునికి. భయపడాలి మరి, మేము భయపడకపోతే ఎలాగా? రానున్నవాడు కొడవలెట్టుకొని వచ్చి తలకోసేస్తాడేమని భయం, రానున్నవాడు వచ్చి పేక్కోసేస్తాడేమోనని భయం, రానున్నవాడు కొడవలెట్టుకొని వచ్చి ఎక్కడ నరుకుతాడా అని మా భయం మాకుంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సత్యము అని బోర్డు పెడితే, అంటే మా అయ్యగారు అసత్యం చెప్పారనమాట. పరుగు దేవుని ఆత్మ మా మీద కృమ్మరింపబడింది, మేము అద్భుతాలు చేస్తున్నాం, మేము దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, మేము పిశాచాలు వెళ్ళగొడుతున్నాం అంటే చాలు పరుగు అని వెళ్ళిపోతున్నారు. పోనీ వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు పాడైపోయారు. సంఘంలో చిచ్చు పెట్టి నేను మన అక్కడికి వెళ్ళాను తెలుసా, నిజంగా పరలోకం ఉన్నట్టుంది, నువ్వు ఒకసారి వచ్చి చూడు అని 2-3 లాక్కెళ్ళిపోతారు. వీళ్ళు మాటలకి మించిన బాణం ఇంకొకటి ఉండదు. మాట హృదయాన్ని చాలా గాయపరుచుతుంది, చాలా ఆనందపరుచుతుంది. బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఓదార్పు మాట్లాడితే ధైర్యంగా ఉంటుంది.
నాకు తెలుసు నువ్వు నాశనం అయిపోతావని. మామూలుగా అయితే నువ్వు చేసుకున్న పాపాలు అందుకేనా అంటే ఎలా ఉంటుంది? పాపాలే చేశారు, దోపాలే చేశారు, ఏదంటే వేసుకొని. నీకు అక్కడ కలిగితే ఒక దయ కలిగిన మాట ఆడొచ్చేయి. దయ కలిగిన మాట దాన్ని సంతోషపెట్టునన్న సామెతల్లో బైబిల్లో మనకుంది. అంతే తప్ప వాళ్ళ దెబ్బ తిన్నారని వాళ్ళ దెబ్బ మీద ఇంకొక రాయేసి వచ్చావనుకో, దాన్ని దేవుడు చూశాడనుకో, వాళ్ళ కన్నీరు రాళ్ళులాగా ఆయన పాదాల మీద పడిందనుకో, అదే రాళ్ళ కింద నువ్వు పడి చచ్చిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఇప్పుడు మరీ దారుణం అయిపోయారు ఛానల్స్లోని. దేవుడు ఆత్మ నా మీదకి వచ్చింది, దేవుడే నాలో ఉండి మాట్లాడుతున్నాడు, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. నిజం చెప్పనా? బైబిల్లో దేవుడు అనే పదానికి పురుషుడు ఆధిక్యమైన వాడు. పురుషుడికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. స్త్రీకి కాదా? స్త్రీలు సాధించలేదా అనొచ్చు. వాళ్ళకి ఇవ్వబడింది, వాళ్ళు సాధించారు. వాళ్ళు కూడా పిలుపు కుమారులకు దేవుని ఆత్మను పొందుకున్నారు, వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, ఇచ్చేశారు. కాదని నేను అంటలే. కానీ స్త్రీల శాతం 100ల్లో ఉంటే వాళ్ళ శాతం వేలల్లో ఉంది. ఒక్క ఓటు 10 ఓట్లు అయితే గెలుస్తారా? 10 లక్షల ఓట్లు వస్తే గెలుస్తారా? 10,000 ఓట్లు వస్తే గెలుస్తారా? ఓటు మెజార్టీ ఎంత ఎక్కువ ఉంటే అంత గెలుస్తారు. 10,000 వస్తే గెలుస్తారా అన్నారని అనుకోండి, 10 ఓట్లు వస్తే గెలుస్తారా? 10 లక్షల ఓట్లు వస్తే గెలుస్తారని అన్నారనుకోండి, 10,000 ఓట్లు వస్తే గెలుస్తారా? అసలు ఎంత డిఫరెన్స్? ఎక్కువ శాతం ఏది ఉందో దానికే డిమాండింగ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం రేటు ఎక్కువ ఉన్న దాంట్లో క్వాలిటీ ఉంటుంది, కొంచెం రేటు తక్కువ ఉన్న దాంట్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది. మనకు అన్నీ తెలుసు కదా సమాజంలో. ఎందుకు దేవుని ఆత్మ దేవుని ఆత్మ దేవుని ఈ భక్తులు మనకు కొన్ని నమూనాలు వెళ్ళిపోబట్టి ఈ భక్తిని ఈరోజు లోకువైపోయింది. దేవుడు అంటే చులకనైపోయాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే మరీ చులకనైపోయాడు. ఇంకా నేను దయ్యాలు ఎలగొడుతున్నాను, నేను భూతాలు ఎలగొడుతున్నాను, నా మీదకి దేవుడు వచ్చాడు, నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాలో ఉండి మాట్లాడుతున్నాడు. అయ్యబాబు, మరీ ఎంత వేషధారితనమా, మరీ ఎంత చండాలమా, మరీ ఎంత దౌర్భాగ్యతనమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. బైబిల్లో ఒక మాట గుర్తుపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏర్పరచబడిన వారితో సైతం సర్వనాశనం చేయడానికి అపవాది మీ మధ్యకి దూరుతున్నాడు. ఏ వేషము వెలుగుదోత వేషం వేసుకొని, ఏ వేషము తోడేళ్ళ వేషం వేసుకొని, ఏ వేషము వేషధారి వేషం వేసుకొని మీ యొక్క భక్తి మీ జీవితాన్ని సర్వనాశనం చేయడాకున్నారు. దయచేసి మీ సంఘ కాపరులు కానీ, మీ యొక్క సంఘ చర్చిలు కానీ, మీ స్థానిక సంఘాలు కానీ వదిలి వెళ్ళొద్దు. ఎక్కడ సత్యమైన వాక్యం అని వెళ్ళొద్దు. అక్కడ బైబిలే చెప్తారు, ఇక్కడ బైబిలే చెప్తారు, అక్కడ భక్తి ఉంది, ఇక్కడ భక్తి ఉంది. నువ్వెక్కడైతే నిలబడతావు అక్కడే దేవుడు వస్తాడు. ఎందుకంటే మెరుపు ఒక చోట పుట్టి అనేకమైన ప్రాంతాలు ఎలా కనబడినో యేసుప్రభువారు వచ్చినప్పుడు కూడా అలాగే కనబడుతూ ఉంటారు. వాళ్ళలో భక్తి ఉందని, ఏళ్ళలో భక్తి లేదని. దయచేసి అలాంటి మనస్సు కుదిరిలేని పనులు చేయొద్దు. నువ్వు చచ్చిపోతున్నా నీ చావుని దేవుడికి అప్పచెప్పుకో. నీ కుటుంబ సభ్యులు చచ్చిపోతున్నా ఆ చావుని దేవుడికి అప్పచెప్పుకో. ఇక మరణ జీవములు దేవుని వశం కాబట్టి అవి జరుగుతూనే ఉంటాయి. నువ్వు అభివృద్ధి పడ్డావా లేదా, నువ్వు ఆశీర్వదింపబడ్డావా లేదా అన్న చూసుకో. రోగాలు, అనారోగ్యాలు, మరణాలు ఇవన్నీ సహజమని చెప్తున్నాను. నీ జీవితం వెళ్ళిపోతుంది, వెళ్ళిపోని దాన్ని. అంతే తప్ప నాకు మంచి జరగలేదు, నాకు కీడు జరిగింది అయితే ఇక పట్టించుకోవద్దు. మానవ జీవితం అలాగే ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యి రోడ్ల మీద కొంతమంది చనిపోతున్నారు, దేవుడికి తెలీదా? ఫ్లైట్లు సముద్రాలు కూలి చనిపోతున్నారు, అక్కడ ఎక్కితే వీళ్ళు అందులో పడి చనిపోతారని దేవుడికి తెలీదా? రోడ్డు మీద యాక్సిడెంట్లు అయితే ఎలా చనిపోతారని దేవుడికి తెలీదా? షిప్పులు మునిగిపోతున్నాయి, దేవుడికి తెలీదా? కాపాడవలసిన దేవుడే దానికి అనుమతించినప్పుడు అసలు మనం ఏం చేస్తామండి? ఏ పాటివారు మనం దేన్ని కాపాడతాకి, దేనిని కాపాడుకోవడానికి మనం ఏ పాటివారు? 2-3 వచ్చి చేతులు పట్టుకొని మనం బంగారం లాక్కి వెళ్ళిపోయినా, మనం కొట్టేసిన మన బండి ఏమైనా చేయగలమా? ఒక్కడు తోసే బలం లేదు. ఆడు కాస్త బలం ఉంటే మళ్ళీ దోసి పారిపోతాడు. ఆ బ్యాగ్ లాక్కొని ఈ లాక్కొని వాళ్ళకు కూడా ఎదిరించే శక్తి లేదే. ఇక దేవుని కార్యాలు ఎదిరించే శక్తి మనకి ఎక్కడుందండి? వెళ్ళిపోనియండి, జీవితం వెళ్ళిపోతుంది. ఈ జీవితంలో నువ్వు సంపాదించుకున్నావా లేదా, నువ్వు ఆశీర్వదింపబడ్డావా లేదా, నీ కుటుంబాన్ని పెంచి పోషించుకొని పక్కోడు గొడవ, ఇరుగోడు గొడవ అని పక్కన పెట్టేయండి. దేవుని గొడవ మాత్రమే పట్టించుకోండి. 4 దేవుడు మాటలు విన్నామా, హృదయంలో పెట్టుకున్నామా, తలంపులు పెట్టుకున్నామా, బైబిల్ చదువుకున్నామా, ప్రార్థన చేసుకున్నామా, నా జీవితానికి ఏదో రూపాయి సంపాదించుకున్నామా, ఆరోగ్యం వచ్చిన అనారోగ్యం వచ్చిన రూపాయి డబ్బులు దాచుకున్నామా, భార్య బిడ్డలు పట్టించుకున్నామా, దేవుళ్ళు భయభక్తులు ఉన్నామా లేదా? ఆయన వచ్చి తీసుకెళ్ళినప్పుడు మన ఆత్మ
ఎలా ఉందో చూసుకోండి. నా మీదకి ఆత్మ వచ్చింది, నా మీదకి ఆత్మ వచ్చింది. ఎవరి మీదకు ఆత్మ వచ్చి పరిగెట్టే కన్నా నీలో కూడా ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మను దేవునికి అప్పచెప్పుకోండి. నీలో ఆత్మ ఆర్పొద్దు అని దేవుడు చెప్తున్నాడు. గుడిగోడలలో కాదు, దేవుడు గుడిలో ఉండమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే దేవునికి ఆత్మ ఇన్ని రూపాయలు బట్టి వచ్చిందో, ఏదైతే అల్లరి చేయొద్దు, సీక్రెట్గా ఉంచండి అన్నాడు, అదే అల్లరి చేశారు, అదే పబ్లిసిటీ చేశారు. అసలు ఆత్మ తప్ప వాక్యం కనబడతలేదు, వరాలు తప్ప ఆత్మ కనబడతలేదు, హాస్పిటల్లో జనాలు తగ్గట్లేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 7 అంతస్తులు 3 అంతస్తులు కట్టేస్తున్నారు. ఇక్కడ కాకపోతే అక్కడికి, అక్కడ కాకపోతే ఇక్కడికి సిఫర్ చేసి మరీ పంపించేస్తున్నారు. ఆ డాక్టర్లు ఎలాగన్నా బ్రతికించాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మరి మీరు ఇన్ని వరాలున్న మీరు ఏం చేస్తున్నారు? అలా నాకు అర్థం కావట్లేదు. ఇన్ని వరాలున్న మీరు ఏం చేస్తున్నారు? దేవుడు ఆత్మ ఏం చేసింది? చచ్చిపోయిన వాళ్ళు లేపేసింది. మీరు చచ్చిపోయిన వాళ్ళు లేపద్దు. కొంచెం హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ బాలేని వాళ్ళు లేపండి, చాలు, స్వస్థపరచండి. ఇదన్నా మీకు అర్థమవుతుందా? నా మాటలు వింటున్న వాళ్ళలో ఎవరన్నా అలాంటి మూర్ఖులు, బలహీనులు, అసహ్యమైన వారు ఉంటే ఈ మాటలు మీకే. నేను ఓపెన్గా చెప్తున్నాను. మీరేమంటే అనుకోండి. మీ సంఘాలు పాడు చేయొద్దు, మీ దైవజనులు పాడు చేయొద్దు. నువ్వు వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపో, నువ్వు పోతే పక్కపో. అది స్త్రీ అయినా పురుషుడైనా వెంటనే వారికి చెప్తున్నాను. మీ దైవజనులు చెప్తున్న వాక్యం మీద మాత్రమే శ్రద్ధ ఉంచండి. ఆయన ఏం చెప్తున్నాడో వచ్చి వాక్యం చదువుకోండి. అవసరమైతే ఆ వాక్యం వాళ్ళని నిలదీయండి. అది ఇంకా గొప్ప వరము. ఒకళ్ళ వాక్యంలో నువ్వు నిలదీసావంటే నువ్వు వాక్యం చదువుతున్నావని అర్థం. ఒకళ్ళ వాక్యంలో నువ్వు నిలబెట్టావంటే దాంట్లో నీకు సీనియరిటీ ఉందని అర్థం. ఒకళ్ళ తప్పు నువ్వు పట్టుకున్నావు వాక్యంలో అంటే దాంట్లో నువ్వు చాలా అనుభవం కలిగి ఉన్న వ్యక్తి. ఈ వరాలు సంపాదించుకుంటారా? దేవుడు అడిగితే చిన్నపిల్లల కంటోపదం వాక్యం చెప్తారు క్రిస్మస్కి. అలాగే దేవుడికి చెప్పినట్టు ఉండాలి కానీ పెద్దాంతరమైన చిన్నాంతరమైన ఆ కంటోపదం పట్టుకోవాలి. కానీ ఇదేమన్నా ఘోరరా? ఆత్మ 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 అని చెప్పేసి నా మీదకి దేవుడు వచ్చాడని బైబిల్లో కొన్ని మాటలు గుర్తుపెట్టుకొని చదివేసి నేను అలాగా నువ్వు ఎలాగని దీన్ని ఇప్పటి నుంచే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అరికట్టకపోతే మన పిల్లల తరానికి ఇంకా నేనే దేవుడని కూర్చుంటారు. మనిషి కూర్చుంటారు, మనిషి కూర్చుంటారు. నిజంగా చెప్పాలంటే హిందువులు చాలా బెస్టర్రా. వెళ్ళారా, ఏదో కొబ్బరికాయ కొట్టుకున్నారా, వాళ్ళ భక్తి ఏదో వాళ్ళు చేసుకున్నారా, వచ్చారా. అలాగే ఈ అలా దేవుడు నమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఇలాంటి మాటలు వినలేదు, ఇలాంటి వేషధారి మాటలు వినలేదు. మన దేవుడిని వాళ్ళ దగ్గర నీచం చేసేస్తున్నాం, వాళ్ళ దగ్గర గౌరవ మర్యాద లేకుండా చేసేస్తున్నాం. దేవుడాత్మ వచ్చేసింది అంటారు వాళ్ళ దగ్గరికి. కానీ ఆ ఛానల్స్లో ఎంత నీచంగా డ్యాన్స్లు వేసి ఐఏసి అవమానకరంగా వాళ్ళు కామెంట్స్ పెడుతుంటే దేవుని మనం చూడాలా, భక్తి చెయ్యాలా వద్దన్నంత అసహ్యంగా మనకు మనమే తయారైపోయాం. మనలోనే ఒకరు ఎలా చేస్తారు, మనలోనే ఇంకొకరు బ్యాడ్ కామెంట్ పెడతారు. మనలోనే ఒకరు ఎలా చేస్తారు, మనలోనే ఇంకొకరు విమర్శిస్తారు. కావాలని అడుసు తొక్కడం ఎందుకు, కాలు కడుక్కోవడం ఎందుకు, మనలోనే ఒకరు వరం ఉందని చెప్పడం ఎందుకు, ఆయన గారి వరాలు ఎలాంటివని ఇంకోళ్ళు పెట్టడం ఎందుకు. అసలు బైబిల్ చాలామంది చదువుతున్నారు, వింటున్నారు, భక్తిపరులు ఉన్నారని మీకేమన్నా ఆలోచన ఉందా? అసలు ఇలాంటి వాటి మీద ఎప్పుడు నేను సబ్జెక్ట్ చెయ్యాలని అనుకోలేదు. ఇలాంటి వాటి మీద అసలు ఎప్పుడు నేను మెసేజ్ ఇవ్వాలనుకోలేదు. ఏ క్షణాన కూడా నా పదాలు అలా రాకూడదనే కోరుకుంటాను నేను. అసలు ఒకళ్ళ విషయం నాకు అనవసరం, నాకు దేవుడి వాక్యం మాత్రం ఇంపార్టెంట్ అంట. కానీ కొన్ని చూస్తూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంది. బీపీ లేకపోయినా బీపీ షుగర్ వచ్చేసేలాగా ఉంది నాకు. 4 దేవుని ఆత్మలు సంపాదించండి. 4 మనుషులు అంటే దేవుని ఆత్మ వాళ్ళలో ఉంది, అవి దేవుని దగ్గర చేర్చండి. దేవుని ఆత్మ ఆ మనిషి కదిలి దేవుని సన్నిధికి వచ్చాడంటే ఎంత కష్టమో, ఎంత గొప్ప వరమో. మన వాళ్ళే మనకు వారం కఠినంగా రావట్లేదు, మనమే మూర్ఖులం అయిపోతున్నాం మందిరానికి వెళ్ళడానికి. నువ్వు వెళ్ళకపోయినా బాధ లేదు, 2 నెలలు నడిపించే చాలు. ఈ వరాలు అయ్యి ఉన్నాయని చెప్పి ఎవరిని ఎక్కడ తీసిపోద్దు దయచేసి. నా వాక్యం వింటాను, మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఎక్కడికి కదిలేళ్ళద్దు. నీకు దేవుడు కావాలా? ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి నేత్రము నన్ను చూసినని మీరు విశ్వాసంతో నిలబడండి. నీ ప్రాణం పోయినా, నీకు అనారోగ్యం వచ్చిన మనిషి నాకు వస్తాయి. అందుకే దేవుడు తన శరీరాన్ని గాయపరుచుకొని నీకు చూపించాడు ఒక నమూనా. అందుకే దేవుడు చనిపోయి చూపించాడు. ప్రతి ఒక్కడు చనిపోతాడు. దేవుడుగా నేనే చనిపోయాను, మీరు చనిపోయారా? నా ఒళ్ళే చీర్పించుకున్నాను. మీకు అనారోగ్యం వచ్చినప్పుడు మీ ఒళ్ళు బాధపడదా? నాది ఒళ్ళు కదా బాధపడతాకి, నాది ప్రాణం కదా చనిపోవడానికి, నాకు మాత్రం జీవించడానికి ఆశ లేదని యేసుప్రభువు వారు చెప్పలేదా? ఆ ఆశ, ఆ కోరిక ఆయన లేనప్పుడు గెత్తిమైన తోటలో ఆయన ఎందుకు ఏడ్చాడు? ఈ శోధన నేను భరించలేనని.
మనం ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి శోధనని భరించలేకపోతున్నాను, బిడ్డల పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, అప్పుల పట్ల, ఆస్తి పట్ల అని. మనం ఎందుకు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాం? శోధన అనేది ఏ రూపంలోనే ఉండొచ్చు, కానీ ఏ రూపమైనప్పటికీ కూడా శోధన అనేది ఉందా లేదా? అది ఒంటిదైనా, ఇంటిదైనా, ఆస్తిదైనా, అప్పుదైనా, ఏదైనా. దయచేసి నా వాక్యం వింటున్న మీ అందరికీ చేతులెత్తి స్త్రీ పురుషులు ఎవరైనా సరే నమస్కారం చేస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. అసలు దయచేసి మీకు ఇష్టం లేకపోతే నాయన్న వినడం మానేయండి, కానీ అలాంటి ఛానల్స్ ఓపెన్ చేసి చూడొద్దు. మీరు వాక్యం వినండి, ఏ దైవజనుడు వాక్యం చెప్పినేనండి, కాదని నేను అనట్లేదు. కానీ అలాంటి వరాలు, అలాంటి అద్భుతాలు, అలాంటి ఆశ్చర్యాలు వద్దు, అస్సలు వద్దు. దేవుడు నీకు వాక్యం చెప్పాడా? వరాలు చూడమని చెప్పాడా? దేవుడు నీకు బైబిల్ చదవమని చెప్పాడా? లేకపోతే ఇచ్చేమని ఎక్కడ చెప్పాడు దేవుడు? జీవ గ్రంథం నీ హృదయములలో ఆయన వాక్యం పెట్టుకో, అది జీవ జలపలో ఓటని దేవుడు చెప్పాడు. నీ వాక్యమే నేను బ్రతికిస్తుందని చెప్పాడు. వాక్యం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడైన. ఆ బైబిల్ చదివితే దేవుడు నీలో ఉన్నట్టే కదా. ఇక దేవుడే నీలోకి వచ్చిన తర్వాత ఇక నీకు ఏ వరం కావాలరా? బుద్ధి జ్ఞానం లేదు మనిషి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని అసలు ఎన్ని కంట్రోల్ చేసుకుందాం అన్నా కూడా కొంతమంది వాదించడంతో, చెయ్యడంతో, మాట్లాడడంతో, వినడంతో మనసు స్థిమితం ఉండట్లేదు మాలాటోళ్ళకి. అందులో నేను మరీ లాగి పీకి చూసి చిన్న చేయమని కూడా దానికి అన్ని కాళ్ళు ఉన్నాయి కదా, ఇది తేలేమో అనే రకాన్ని నేను అంత అనుమానం దాన్ని. అలాంటి అనుమానం దానికి దేవుడు అనుమానమైన బైబిల్ ఎట్టేశాడు. ఏదెక్కడుంది ఎవరికి ఏ పని అప్పు చెప్పాలో అని తెలుసు. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. ప్రేమ దేవుని నీరసం వచ్చేస్తున్నారు చెప్పలేక. మాట్లాడితే దేవుని ఆత్మ వినలేకపోతున్నాం. బయట ఎంతో నీచంగా చూస్తున్నారు ప్రేమ దేవుని బిడ్డలారా మనల్ని, తెలుసా? మీరే అంటున్నారు గౌరవం లేదు క్రైస్తవులకి, అవమానిస్తున్నారు బయట వేరే దేవుళ్ళు నమ్ముకునే వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అన్నవాళ్ళు అలాంటి వాళ్ళు మీ ముందుకు వస్తే మీ గుమ్మం ఎక్కనివ్వద్దు. వాళ్ళే మీ దైవజనులు చెప్తున్న వాక్యం మీద మీ స్థానిక సంఘాలు విడిచి వెళ్ళొద్దు. అక్కడే బైబిల్ చదువుకొని అక్కడే ఉండి మీ దైవజనులకి మీరు విన్నట్టుగా ఉండండి. అంతే తప్ప పక్కలో బల్యం కింద, వెన్నుపూసలో గుండెపోటు కింద ఉండొద్దు దయచేసి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.